దేశంలోని సామాన్యులు చిరు వ్యాపారులపై పన్ను భారాన్ని భారీగా తగ్గించేందుకు కేంద్ర సర్కార్ నడుం బిగించింది. అత్యంత ప్రాధాన్యమైన వస్తు సేవల పన్ను విధానానికి కీలక సవరణను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 4 స్లాబుల స్థానంలో 2 స్లాబుల జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తేనుంది. ప్రస్తుత విధానంలో నిత్యావసర వస్తువులపై 5%, సాధారణ వస్తువులపై 12%, ఎలక్ట్రానిక్ సేవలపై 18%, విలాస హానికారక వస్తువులపై 28% జీఎస్టీ విధిస్తున్నారు. ఇక ప్రతిపాదిత జీఎస్టీ విధానంలో 5%, 18% పన్ను స్లాబులు మాత్రమే ఉంటాయి. ఇవి కాక సమాజానికి హానికరంగా గుర్తించిన 7 అంశాలపై 40% ప్రత్యేక పన్ను ప్రతిపాదించారు. ఈ ఏడాది దీపావళికి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుత విధానంలో ఉన్న 12%, 28% పన్ను స్లాబులను తొలగించాలన్నది తాజా ప్రతిపాదన. జీఎస్టీ రేట్లు హేతుబద్ధీకరణ కోసం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ఈ ప్రతిపాదనను కేంద్రం పంపింది. దీనిపై కమిటీ చర్చించి జీఎస్టీ మండలికి పంపుతోంది. జీఎస్టీ మండలి సమావేశమయ్యే అవకాశం ఉంది. రానున్న దీపావళి నుంచి జీఎస్టీ విధానంలో కొత్త తరం సంస్కరణలు తెస్తామని ప్రధాని మోదీ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సవరించిన విధానాన్ని జీఎస్టీ మండలి ఆమోదిస్తే ప్రస్తుతం 12% స్లాబులో ఉన్న 99% వస్తువులు 5% పన్ను శ్రేణిలోకి వెళ్లనున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం 28% పన్ను స్లాబులో ఉన్న వస్తు సేవల్లో 90%, 18% పన్ను రేటుకు మారనున్నాయి. కొత్త జీఎస్టీ విధానంలో హానికారక వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ శ్రేణి పొగాకుతో సహా కేవలం 7 వస్తువుల సేవలకు మాత్రమే వర్తిస్తుంది. ఆన్లైన్ గేమింగ్ ప్రక్రియను హానికారక సేవల శ్రేణిలో చేర్చే అవకాశం ఉంది. ఇక సవరించిన జీఎస్టీ విధానం జౌలి, ఎరువులు, పునరుత్పాదక విద్యుత్, ఆటోమేటివ్, హస్తకళలు, వ్యవసాయం, వైద్యం, బీమా రంగాలకు లాభం చేకూర్చనుంది. ఈ సవరణ వినిమయానికి ఊతమిస్తోందని, పెరిగిన వినిమయం కారణంగా పన్ను చెల్లింపులు పెరిగి తగ్గిన పన్నుల కారణంగా కలిగే నష్టాన్ని భర్తీ చేస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పన్ను విధానంలో మార్పు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతోంది. అయితే ఆ ఆదాయం నష్టం కొన్ని నెలల వ్యవధిలోనే పుడుకుపోతుంది అని అధికార వర్గాలు తెలుపుతున్నాయి.